ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. అంతా నేను అనుకున్నట్టే అవుతుందిరా. ఈ ఇంట్లో అందరి దృష్టిలో మంచితనానికి మానవత్వానికి మారుపేరుగా మారిపోయాను. నువ్వు మామూలోడివి కాదురా, మాయలోడివి. ఎవరినైనా ఈజీగా మాయ చేయగలవు. చందు, నువ్వు బయటకు వస్తున్నావా లేక అక్కడే సెటిల్ అవుతున్నావా? రేయ్, నేను సెటిల్ అవడం కాదురా, వాళ్ళని సెంటిమెంటల్గా ఫూల్ని చేసి నా కాళ్ళ బేరానికి వచ్చేటట్టు చేస్తాను. ప్లాట్ మొత్తం రెడీ చేసావా? ఫ్రిడ్జు, టీవీ, వాషింగ్ మిషన్ అన్నీ తీసుకున్నావు కదా? ఈఎంఐలో పే చేస్తానని చెప్పరా. ఓహో, ప్లాన్ స్టార్ట్ చేసావా? అవునరా, ఈరోజే బయలుదేరతాం. నువ్వు షిప్పింగ్కి అన్ని ఏర్పాట్లు చేయి. ఫస్ట్ తనుజాకి చెప్పి ఆ తర్వాత మిగిలిన వాళ్ళతో మాట్లాడతాను. ఉంటాను. మీరెప్పుడొచ్చారు? నేను గమనించనే లేదే. ఇప్పుడే బాబు. నువ్వేదో షిఫ్టింగ్ గురించి మాట్లాడుతున్నావు కదా, ఏంటది? తనుజా కూడా ఉంటే అందరికీ ఒకేసారి చెప్పేస్తానండి. నేను ఇక్కడే ఉన్నాను. ఏం లేదు తనుజా, పెళ్ళైన నెక్స్ట్ రోజు మనం మా ఇంటికి వెళ్దాం అనుకున్నాం. అప్పుడు కొన్ని రోజులు ఆగమన్నారు. ఇప్పటికీ చాలా లేట్ అయింది కదా. నేను ఆల్రెడీ ఫ్రెండ్తో మాట్లాడి మొత్తం సెట్ చేశాను. ఈరోజు మనం కొత్త ఇంటికి షిఫ్ట్ అవ్వాలి. ఈ రోజా? అవును. ఎందుకలా అడుగుతున్నావు? ఏం లేదు. చందు, అంత అర్జెంటుగా షిఫ్ట్ అవ్వడం ఎందుకు? ఇంకొన్ని రోజులు ఇక్కడే ఉండొచ్చు కదా. లాస్ట్ టైం ఇలా అన్నందుకే ఇన్ని రోజులు ఉన్నానండి. ఇంకా ఎక్కువ కాలం ఉంటే బాగోదు. నా కూతురు అల్లుడు నా ఇంట్లో ఉండడం కన్నా బాగు మరే ఉంటుంది బాబు. మీరిద్దరూ శాశ్వతంగా నా ఇంట్లోనే ఉంటే నాకన్నా సంతోషించే మనిషి మరొకడు ఉండడు. కూతురి మీద మీ ప్రేమను నేను అర్థం చేసుకోగలను మావయ్య. కానీ ఒక భర్తగా నా భార్య బాధ్యత తీసుకోకుండా ఇలా మీ మీద ఆధారపడి బతకటం నాకిష్టం లేదు. నా అనుకున్న వాళ్ళు ఒకే చోట కలిసి ఉండడం అనుబంధం అవుతుంది, కానీ ఆధారపడడం అవదయ్యా. అడగడానికి మొహమాటంగా ఉన్నా మీరు మాతో కలిసి ఉండడమే ఉత్తమము అని నా అభిప్రాయం బాబు. మీ అభిప్రాయాన్ని తప్పు పట్టలేను, కానీ నాకంటూ ఒక ఆత్మగౌరవం ఉంటుంది కదా మావయ్య, దాన్ని కించపరుచుకోలేను. అందరికీ మంచి చెప్పేవాడు, నలుగురికి మంచి చేసేవాడు ఏ దిక్కు లేక ఇల్లరికానికి వెళ్ళాడు అని కామెంట్ చేయటం నాకిష్టం లేదు. ఎవరో ఏదో అనుకుంటారని మన సంతోషాన్ని దూరం చేసుకోలేం కదా చందు. నీ క్యారెక్టర్, బిహేవియర్, సమాజం పట్ల నీకున్న బాధ్యత అన్నీ చూసి మా డాడ్ చిన్నల్లుడి విషయంలో చాలా సంతృప్తిగా ఉన్నారు. అందుకే ఆఫీస్ బాధ్యతల్ని కూడా నీకివ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన సిద్ధంగా ఉన్నారు కదా అని అర్హత చూసుకోకుండా నేను ఏ బాధ్యతను స్వీకరించలేను కదండి. నా కాళ్ళ మీద నేను బతకాలనుకుంటున్నాను. నువ్వు నా అల్లుడువయ్యా. నీ మీద నాకు నమ్మకం ఉంది. అంతకు మించిన అర్హత ఏం కావాలి బాబు? తనుజ, నేనెంత చెప్పినా మీ వాళ్ళకి అర్థం కావడం లేదు. దయచేసి నువ్వేనా మాట్లాడు. నాకు నువ్వు కావాలి, నా ఫ్యామిలీ కూడా కావాలి. ఇంతకు మించి నేనేమీ మాట్లాడలేను, ఎవరికి ఏమీ చెప్పలేను. నన్ను క్షమించు చందు.
చూడు చందు, నేను జీవితం ఆఖరి దశలో ఉన్నాను. ఈ వయసులో నా చుట్టూ నా కుటుంబం ఉండాలి, వాళ్ళ ఆనందాన్ని చూస్తూ సంతోషంగా బతకాలన్న కోరిక తప్ప నాకు వేరే ఏ ఆశ లేదు బాబు. కూతురు మీద ప్రేమతో కాదు, అందరూ కలిసి ఉండాలన్న పెద్దరికంతో అడుగుతున్నాను. ఇక్కడ ఉన్నంతకాలం నీ గౌరవానికి మర్యాదకి ఏ లోటు రాకుండా నేను చూసుకుంటాను. చూడు బాబు, నువ్వు అనుకుంటున్న సమాజ సేవ ఈ ఇంట్లో నుంచే చెయ్యి. దానికి నా పూర్తి సహాయ సహకారాలు అందిస్తాను. కాదనకు బాబు. దయచేసి నీ నిర్ణయాన్ని మార్చుకో బాబు. మావయ్య, ఏంటిది? మీరిలా మాట్లాడడం నాకు నచ్చలేదు. నాకు సమాజ సేవ కన్నా మీ సంతోషమే ముఖ్యం. నా ఆత్మగౌరవం కన్నా మీ గౌరవమే ముఖ్యం. మీరు కోరుకున్నట్టే నేనిక్కడే ఉంటాను. సంతోషం బాబు, చాలా సంతోషం బాబు. సంతోషం కాదురా, సంతాపం. నీ పతనం కోసం నువ్వే ప్రాధేయపడేలా చేశాను. ఇక నుండి నువ్వే కాదు, ఈ ఇంట్లో ఎవ్వరూ నన్ను బయటికి వెళ్ళమనలేరు. నేనేం చేసినా వ్యతిరేకించలేరు. ఇదే నా తంత్రం, కుతంత్రం. ఇప్పుడు ఎలా ఉందా ఆంటీ? బానే ఉందమ్మా. ఎందుకైనా మంచిది, ఆయన వచ్చిన తర్వాత ఒకసారి హాస్పిటల్కి వెళ్దాం. అవసరం లేదమ్మా. టాబ్లెట్ వేసుకోవటం లేట్ అవడం వల్లే గుండెపోటు వచ్చింది. ఇప్పుడు బాగానే ఉంది. హాస్పిటల్కి వెళ్ళినా డాక్టర్ కూడా అదే చెప్తాడు. సమయానికి అభి ఉంది కాబట్టి సరిపోయింది, లేదంటే ఎంత ప్రమాదం జరిగేదో. అదొచ్చి మాట్లాడడం వల్లే గుండె నొప్పి వచ్చింది. ఏం మాట్లాడింది? ఇంకేముంటుంది, ఎప్పుడూ చెప్పేదే. చేసిన తప్పుల్ని క్షమించమంటుంది. క్షమించొచ్చు కదా ఆంటీ. అభికి ప్రాణాలు పోవడం కన్నా ఈ ఇంట్లో వాళ్ళు క్షమించడం లేదన్న బాధ చావు కన్నా భయపెడుతుందని ఎన్నోసార్లు నా దగ్గర చెప్పింది. మీకు మీ కూతురు మీద నమ్మకం లేదు సరే, కనీసం నా మాట కూడా ఎందుకు వినడం లేదు? ఒక కూతురిగా తల్లి ప్రేమ కోసం ఎంత తపిస్తుందో ఇంకా మీకు అర్థం కావడం లేదా? మీ ప్రాణాలకు ఏమవుతుందో అని అవి ఎంత టెన్షన్ పడిందో నేను కళ్ళారా చూశాను. ఎన్ని రోజులు బ్రతుకుతుందో కూడా తెలియని ఆ మనిషి మీ ప్రాణాల కోసం విలవిలలాడిపోయింది. నిజంగా మీ ప్రాణాల విలువ అప్పుడే తెలిసిందా అనిపించింది. మీరు ఎంత చీకొట్టినా అసహించుకున్నా మళ్ళీ మళ్ళీ మీ దగ్గరకు వస్తుంది, మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. ఆమెలో మార్పు రాకపోయి ఉంటే ఇదంతా సాధ్యమయ్యేదా? ఒక తల్లిగా సిద్ధు కోపాన్ని, ఒక కూతురిగా మీ ద్వేషాన్ని భరిస్తూ చనిపోయేలోపైనా మీలో మార్పు రావాలన్న ఒకే ఒక్క ఆశ తనకి ఆయువు పోస్తుంది. ఇంతకు ముందు అభికి కోపం ఎక్కువ, ఇప్పుడు పశ్చాత్తాపం పెరిగింది. అహంకారంతో ఎవరిని లెక్క చేసేది కాదు. ఇప్పుడు అభిమానం, అనురాగం తప్ప ఆ మనసులో ఏమీ లేదు. నా మాటలతో అభిలాష మీదున్న మీ అభిప్రాయాన్ని మార్చడం నా ఉద్దేశం కాదు. ఒక్కసారి తన మీద ఉన్న కోపాన్ని, ద్వేషాన్ని పక్కన పెట్టేసి ఈ ఇంటికి వచ్చిన రోజు నుంచి తను ప్రవర్తించిన తీరును గుర్తు చేసుకోండి. మీరు క్షమించారన్న ఒక్క మాట తల్లిగా మీ గౌరవాన్నే కాదు, కూతురుగా అభి ఆయుష్ని పెంచకపోయినా ఆనందాన్ని పెంచుతుంది. నువ్వు నన్ను ఏం చేసినా సరే, నువ్వు నమ్మే వరకు నేను అమ్మ అనే పిలుస్తాను. సిద్ధు నన్ను ద్వేషిస్తున్నా సరే, ఒక అమ్మగా వాడి ప్రేమ పొందాలని చూస్తున్నాను.
ఏమైనా జరిగితే నేను బ్రతకలేనమ్మా. నువ్వంటే నాకు ప్రాణం. డబ్బులు ఇంకా డిపాజిట్ కాకపోవడం ఏంట్రా? అనాథలకి ఆపరేషన్ అని నా యాక్టింగ్తో మా మామని నమ్మించి కొట్టేసిన 25 లక్షలు రావి. నువ్వు సరిగ్గా చెక్ చేసావా? ఉదయం నుండి 10 సార్లు చెక్ చేశాను. ఒక్క రూపాయి కూడా పడలేదు. లాస్ట్ టైం తీసుకున్నట్టు క్యాష్ తీసుకోవాల్సింది. అనవసరంగా చెక్ అడిగావరా? నేనేం అడగలేదు. డబ్బు కావాలని చెప్పాను, ఆయన ఇస్తానన్నారు, అంతే. అయితే మీ మావి కాకుండా ఎవరో కావాలని ఆపుంటారా? అయినా నాకు మా మావికి మధ్యలో ఎవడొస్తాడ్రా? హలో సార్. రా నందు, కూర్చో. డబ్బులు ఎందుకు ఆగాయో, దీని వెనక ఎవడున్నాడో నాకు తెలుసురా. రేయ్, నేను నీకు తర్వాత కాల్ చేస్తాను. ఓకేరా. ఏంట్రా గోపి నువ్వు చెప్పేది? డబ్బులు ఇంకా డిపాజిట్ కాలేదా? దానివల్ల పిల్లల కంటి ఆపరేషన్ ఆగిపోయిందా? ఎక్కడో ఏదో పొరపాటు జరిగి ఉంటుంది. మా మావయ్య గారు మాటిచ్చారంటే ఖచ్చితంగా జరుగుతుంది. అందులో ఏ డౌటు లేదు. ఆ పిల్లల్ని టెన్షన్ పడొద్దని చెప్పు. వాళ్ళకి ఖచ్చితంగా చూపొస్తుందని చెప్పి ధైర్యం ఇవ్వరా. నేను కూడా హాస్పిటల్ వాళ్ళతో మాట్లాడతాను. సరే. ఏమైంది బాబు? మావయ్య, అనాథ పిల్లల ఆపరేషన్ కోసం నేను డబ్బు అడిగాను కదా, అవి డిపాజిట్ చేయలేదా? నందుకు చెప్పాను బాబు. నేను చేయలేదు సార్. ఒక పర్సన్కి మన ఆఫీస్ నుండి అంత డబ్బు ఒకేసారి ట్రాన్స్ఫర్ చేయకూడదు. అది రూల్. ఇదేం రూల్ నందు గారు? నేనెక్కడా వినలేదు. పాపం అనాథ పిల్లలు నా మీద నమ్మకంతో హాస్పిటల్ దగ్గర ఆశగా ఎదురుచూస్తున్నారు. మావయ్య గారు, మీరైనా ఇలాంటి రూల్స్ ఉన్నాయని నాకు అప్పుడే చెప్పుంటే నేను వేరే వాళ్ళని అడిగేవాడిని కదా. ఎన్నో ఏళ్ల నుండి ఎంతో మందికి సాయం చేస్తున్న నేను మొట్టమొదటిసారి నిస్సహాయంగా నిలబడాల్సి వచ్చింది. నా పేరు మీద డబ్బులు వేయడానికి రూల్స్ అడ్డొచ్చాయి అంటే నేను మీకు అంత పరాయవాడిని అయిపోయానా? అయ్యో, బాబు చందు, అంత మాట అనద్దు. చాలా కాలం క్రితం కళ్యాణ్ చేసిన మోసాలు, అన్యాయాల్ని అడ్డుకోవడానికి ఆ రూలు పెట్టింది నేనే. కానీ నువ్వు సాయం అడిగేసరికి ఆ విషయం గుర్తుకు రాలేదు. మీకు గుర్తులేదు? నందు గారికి నా మీద నమ్మకం లేదు, అంతేనా? నో చందు, నీ గురించి తెలిసి కూడా నేనెందుకు అలా అనుకుంటాను? ఆఫీసులో ఉన్న రూల్స్ ప్రకారం నేను నడుచుకున్నాను. అంతకు మించి నాకు వేరే ఉద్దేశం లేదు. చందు, రూల్స్ విషయంలో నందు గారు నిన్నే కాదు, నన్ను డాడ్ని కూడా కేర్ చేయరు. అంత సిన్సియర్గా ఉంటారు. అందుకే ఈ పొరపాటు జరుగుంటుంది. బాబు నందు, ఇప్పుడే ఇమీడియట్గా చందు అకౌంట్కి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయి. వద్దు మావయ్య, నా కోసం మీ రూల్స్ మార్చుకోకండి. లేదు బాబు, కళ్యాణ్ లాంటి వెధవ గురించి పెట్టిన రూలు. నీలాంటి మంచివాడికి నువ్వు చేసే మంచి పనికి అడ్డు రాకూడదు. నా వల్ల జరిగిన పొరపాటుకి మీ అందరికీ సారీ చెప్తున్నాను. ఇక మీదట ఎలాంటి మిస్టేక్ జరగకుండా మీ గౌరవం తగ్గకుండా నడుచుకుంటాను సార్. నందు, ఏదో మిస్కమ్యూనికేషన్ వల్ల మిస్టేక్ జరిగింది. ఇప్పుడు క్లియర్ అయింది కదా. రూల్స్ ఫాలో అవ్వడం తప్పేమీ కాదు. దానికి సారీ చెప్పాల్సిన అవసరం లేదు. అయ్యో, నేను పెట్టిన రూలు నేనే మర్చిపోవడం వల్లే ఇదంతా.
ఇందులో నా తప్పే తప్ప నీ తప్పేం లేదు నందు. చందు, డబ్బులు ట్రాన్స్ఫర్ అవుతాయి, నువ్వు దగ్గరుండి ఆ సర్జరీ జరిపించు. ఇప్పటికీ ఆలస్యమైంది నందు, మీరు ఆఫీస్కి బయలుదేరండి, నేను కూడా రెడీ అయి వస్తాను. సరే సార్. సారీ తను, నా వల్ల కొంతమంది అనాథ పిల్లలకి అన్యాయం జరుగుతుందేమో అన్న భయంతో నేను కొంచెం కోపంగా మాట్లాడాను. నీ కోపంలో న్యాయం ఉంది చందు, దానికి సారీ చెప్పడం ఎందుకు? ఏం చేయను తను, ఇప్పుడు ఎవరి వల్ల ప్రాబ్లం వచ్చిందో వాళ్ళది ఏ తప్పు లేదంటున్నారు అంటే నా వల్లే ప్రాబ్లం అని కదా? నువ్వు చందు అలా ఏం కాదు, అది తను నీ ఫ్యామిలీ కోసం నన్ను కన్విన్స్ చేయొద్దు. మనుషుల్ని మనసుల్ని అర్థం చేసుకోలేనంత చిన్నపిల్లానేం కాదు నేను. పుట్టినప్పటి నుండి ఎన్నో కష్టాలు, ఎన్నో ఓటములు చూశాను. ఇది నాకు కొత్త కాదు. నేను అడగకుండానే మీ డాడ్ డబ్బులిస్తాను అంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ ఇప్పుడేమో కొత్త కొత్త రూల్స్ మాట్లాడి మధ్యలో నన్ను జోకర్ని చేశారు. నచ్చిన మనుషులకి గౌరవం ఇవ్వడం మంచిదే, కానీ సొంత మనుషుల కన్నా ఎక్కువ విలువ ఇవ్వడం మాత్రం కరెక్ట్ కాదేమో. పాపం పిచ్చిది, నా మీద ప్రేమతో నా యాక్టింగ్ తెలియక చెప్పినవన్నీ నమ్మింది. నాకు జరగని అవమానం, అన్యాయం గురించి చాలా ఫీల్ అయిపోతుంది. నా పెళ్ళికి పెద్దలా, ఇంటికి పెద్ద కొడుకులా చలామణైపోయే నందు గురించి మెల్లగా నా భార్య మనసులో విషం ఎక్కిస్తున్నాను. ఈ విషం ఇల్లంతా పాకి ఆఖరికి నిన్ను అందరికీ దూరం పెడుతుంది. అమ్మా, నీకోసం రాగిజావ తీసుకొచ్చాను. గుండెకి బీపీకి ఇది చాలా మంచిది. వేడిగా ఉంది, తాగమ్మా. అమ్మా, నా మీద కోపంతో నన్ను తిట్టు కొట్టు, అంతేకాని నీ ప్రాణాలకి ప్రమాదం తెచ్చుకోవద్దమ్మా. ఎంత కాదనుకున్నా నేను నువ్వు పోసిన ప్రాణాన్నమ్మా. నీ ప్రాణాలు కాపాడలేకపోతే నా బ్రతుక్కే అర్థం ఉండదు. ఇదంతా నిజమేనా? నీ మాటలు నిజమేనా? ఏంటమ్మా అలా అడుగుతావు? నువ్వు స్పృహ లేకుండా పడిపోయినప్పుడు నాకు గుండె ఆగినంత పని అయిందమ్మా. నేను మీతో ఉండడానికి ఈ ఇంటికి వచ్చాను, కానీ మిమ్మల్ని మార్చాలనో నమ్మించాలనో కాదమ్మా. నువ్వు గతంలో చేసిన పనుల వల్ల, పాపాల వల్ల ఇప్పుడు నువ్వు మారావన్న నిజాన్ని పూర్తిగా నమ్మలేకపోతున్నాను. కానీ నీ కన్నీళ్లలో మాత్రం ఈ అమ్మ మీద ప్రేమ కనపడుతుంది. అందుకే నిన్ను క్షమించాలనుకుంటున్నాను. అమ్మా, చాలమ్మా, ఈ ఒక్క మాట నాకు చాలు. ఇంట్లో ఎవరు ఏమన్నా నాకు బాధ లేదు. మా అమ్మ నన్ను నమ్ముతుంది, నా ప్రేమని అర్థం చేసుకుంటుందన్న ధైర్యంతో ప్రశాంతంగా చచ్చిపోతాను. ప్రేమగా మాట్లాడుతున్నప్పుడు చావు గురించి ఎందుకు అభి? నువ్వు బ్రతికుండగానే నిన్ను చచ్చిన దాంతో సమానం అనుకున్నాను. కానీ నువ్వు నన్ను చావు నుండి కాపాడావు. ఇంకెప్పుడు నేను నీ గతం గురించి మాట్లాడను, ఆలోచించను. చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తంగా ఈ ఇంటికొచ్చావు. ఉన్నన్ని రోజులు సంతోషంగా ఉండు. సరేనమ్మా, ఈ జావ తాగు.
నా కన్నీళ్లలో ప్రేమని చూసావు కానీ నా మాటల్లో నాటకాన్ని కనిపెట్టలేకపోయావా పిచ్చి అమ్మా? మొదట సాక్షి, ఆ తర్వాత నందు, ఇప్పుడు నువ్వు. ఇలా ఒక్కొక్కరుగా నా గుప్పెట్లో బంధించి నేను అనుకున్నది సాధిస్తాను. ప్రస్తుతానికి చందుకి కావాల్సిన మనీని అతనికి బై హ్యాండ్ ఇవ్వండి. నెక్స్ట్ టైం ఇలాంటి చారిటీ ఏదైనా ఉంటే డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్కి పంపించేద్దాం. నేను చేసే సేవల మీద నమ్మకమే లేనట్టు నెక్స్ట్ టైం నుండి డైరెక్ట్గా చారిటీకి డబ్బులు పంపిస్తారంట. నువ్వు నమ్మినంతగా నన్నెవరూ నమ్మలేరు కనుక నువ్వు విన్న మాటలు ఇప్పుడే మర్చిపో. నువ్విప్పుడు లోపలికెళ్ళి ఏం గొడవ పెట్టుకోవద్దు.